కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ బెదిరించారు అనే అనుమానంతో తమ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా వంశీని ప్రశ్నిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ అరెస్టు డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత టెస్టుల కోసం వంశీని జీజీహెచ్ కు తీసుకువెళ్లబోతున్నారు పోలీసులు. వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. వంశీని రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. వల్లభనేని వంశీని చూసేందుకు ఆయన భార్య పంకజశ్రీని అనుమతించారు పోలీసులు. కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కు తరలించబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర వంశీ భార్యకు అనుమతిచ్చారు. వల్లభనేని వంశీని కలిసేందుకు ఆమె ఉదయం నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఈ అరెస్టు అక్రమం అంటూ కూడా ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఒకసారి మనం టైం లైన్ చూస్తే గనక ఉదయం 5:15 వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడ పట్టమట్ట పోలీసులు గచ్చిబౌలిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడకు తరలించారు. విజయవాడ 7 హోటల్ దగ్గర వాహనాన్ని మార్చారు. ఆ తర్వాత 11:30 సమయం తర్వాత వాహనం విజయవాడ వైపుగా వెళ్ళింది. ఆ తర్వాత 12:15 ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి కూడా పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడుతోంది. ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం BNS సెక్షన్స్ కింద ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వల్లభనేని వంశీ నుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని స్టేట్మెంట్ గా రికార్డు చేస్తూ ఉన్నారు. కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటూ వంశీ భార్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పంకజశ్రీ. ఆమె ఉదయం నుంచి కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, తన భర్తను అక్రమంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు అని చెప్పేసి ఆమె వారి తరపు లీగల్ సెల్ ను కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం మరి కాసేపట్లో జీజీహెచ్ కు తరలిస్తారు వైద్య పరీక్షల నిమిత్తం. ఆ తర్వాత ఆయన్ను కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్పాట్ లో మా ప్రతినిధి వినయ్ ఉన్నారు. వినయ్, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జీజీహెచ్ కు తరలిస్తున్నట్టుగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అసలు స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దేవి, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 3 గంటల నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. ఈ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరుకుందని కూడా చెప్పొచ్చు. ఉదయం 7 ఆ ప్రాంతంలో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తీసుకుని వచ్చారు. మధ్యలో 7 హోటల్ దగ్గర ఒకసారి, తర్వాత పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఒకసారి ఆపారు. తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చి అక్కడ నుంచి నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని పోలీసులు తీసుకుని వచ్చారు. ప్రజెంట్ అయితే మట్టుకి దాదాపు 3 గంటల నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే కొనసాగుతా ఉంది. మొత్తం మీద కొన్ని ఎవిడెన్స్ ని వల్లభనేని వంశీకి చూపించి ఆ ఎవిడెన్స్ ఆధారంగా లోపల పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే లోపలే ఈ ప్రాథమికంగా విచారణ కూడా దాదాపు 3 గంటల నుంచి కొనసాగుతా ఉంది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ ను కూడా పోలీసులు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రాథమిక విచారణ అరెస్ట్ డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆ టెస్టుల నిమిత్తం వల్లభనేని వంశీని జీజీహెచ్ కు పోలీసులు తీసుకెళ్లబోతా ఉన్నారు. వంశీ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తో పాటు ఎవిడెన్స్ బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ పోలీసులు ఫైల్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ వల్లభనేని వంశీకి సంబంధించి 3 గంటల నుంచి విచారణ అయితే కంటిన్యూ అవుతా ఉంది. వల్లభనేని వంశీ సతీమణి కూడా కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే అన్యాయంగా అప్రజాస్వామికంగా ఉదయం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్తున్న నేపథ్యంలో
వంశీ వైఫ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారనే కోణంలో కూడా ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక ట్విస్టులు కూడా మనకి తెరపైకి కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వల్లభనేని వంశీ బెదిరించడం వల్లే తన ఆ స్టేట్మెంట్ ఇచ్చారని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం అతన్ని వైజాగ్ లో అదుపులోకి తీసుకుని వచ్చి అతన్ని కూడా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి సత్యవర్ధన్ కూడా పోలీసులు తీసుకుని వచ్చారు. సత్యవర్ధన్ కూడా పోలీసులు అనేక కోణంలో విచారిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే వల్లభనేని వంశీని ఇక్కడ కృష్ణలంక పోలీసులు విచారిస్తా ఉంటే పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ను అక్కడ పోలీసులు విచారిస్తా ఉన్నారు. టీడీపీ కార్యాలయం కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులందరిపైన కూడా కేసులు దాఖలయ్యి ఈ కేసులన్నీ కూడా ప్రజెంట్ కోర్టులో నడుస్తా ఉన్నాయి. అయితే మొన్న వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ ఒక విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వల్లభనేని వంశీ బెదిరించడం వల్లే తను ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి కూడా ఆయన చెప్పడం నేపథ్యంలో వాళ్ళ వైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి స్టేషన్ లో పడమట స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదు కూడా నమోదైన నేపథ్యంలో ఎస్సీ అట్రాసిటీతో పాటు అనేక సెక్షన్లో వల్లభనేని వంశీ పైన పోలీసులు కేసులు దాఖలు చేశారు. 3 గంటల నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని విచారిస్తా ఉన్నారు. ఈ విచారణ ఫైనల్ స్టేజ్ కూడా వచ్చినట్టు మనకి సమాచారం అందుతా ఉంది. ఎవిడెన్స్ ఆధారంగా వల్లభనేని వంశీని కొన్ని వీడియోలు అవన్నీ చూపించి కూడా విచారిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ విచారణ ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ జీజీహెచ్ కి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన అక్కడ నుంచి ఎస్సీ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. దేవి, వినయ్, పంకజశ్రీని వంశీని కలిసేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆవిడ స్టేషన్ దగ్గరే ఉన్నారా? లోపలికి వెళ్లారా? కలిసే అవకాశం ఉందా? విచారణ జరుగుతుంది అని చెప్తున్నారు మీరు. వినయ్.